హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. మేము అనకాపల్లి నూకాలమ్మ తల్లి దర్శనానికి వెళ్ళాం కదా. సో మీకు ముందు వీడియోలో చూపించాను. సో నెక్స్ట్ వీడియో ఇదే. మార్నింగ్ 6 o'clock అయింది వెళ్ళేటప్పటికి. అక్కడ అసలు చాలా అస్సలు ఖాళీ లేదు. అది బైక్లో అయితే లోపలికి వెళ్ళనివ్వను అని చెప్పేశారు. ఇదిగో మేము నడుస్తున్నాం, ముందు వాళ్ళిద్దరు నడుస్తున్నారు చూడండి. అసలు ఫస్ట్ బాగానే ఉంది, మేము బాగానే ఉందిలే ఖాళీ ఉంది అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళేటప్పుడు తెలిసింది జనం ఎంతమంది ఉన్నారు అన్నది. ఫస్ట్ స్టార్టింగ్ అమ్మవారి పాదాలు ఇక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం లోపలికి. సో ఇంక లైన్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా కార్తీక్ ఫస్ట్ నడిచేస్తున్నాడు, తన వెనక నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. మిగతా వాళ్ళు వెనకాల వస్తున్నారు, అమ్మ కూడా వచ్చారు. సో ఇంకైతే ముందుకైతే బయలుదేరుతున్నాం. ఇంకా మరో చేత అయితే చూడండి, చిన్నమైతే చాలా గట్టిగా ఉంది. వచ్చాము, మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి. జై నూకాలమ్మ. మొదటి వారం అవడం వల్ల మొన్న పండగ అయింది కదా, ఇది ఫస్ట్ వీక్. కొంచెం చాలా బిజీగా ఉంది. మేము చాలా లేట్ అయ్యాం అనుకున్నాం. 6 గంటల కంటే మేము చాలా ఎర్లీ అనుకున్నాం, కానీ చాలా లేట్ అయ్యాం. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా మీరు కూడా, ఇక్కడ అమ్మవారు కొత్త గుడి కడుతున్నారు, రెనోవేషన్ వర్క్స్ అవుతున్నాయి. లాస్ట్ టైం వచ్చిందంటే పోలిస్తే ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ చేస్తున్నారు. కొన్ని రోజులు పడుతుంది. ఇది గుడి యొక్క ఇలా తయారు చేస్తారు. ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి ఎంతమంది వచ్చినా దర్శించుకోవడానికి కొత్త గుడిని ఏర్పాటు చేస్తున్నారంట. మేము గుడి దర్శనం కొంచెం దగ్గరికి వచ్చేసాం. మా చిన్నోడు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు, అని కంట్రోల్ చేయలేక అలా అలా ఆడుతూ నడుచుకుంటూగా చూసారు కదా. మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మొక్కుపడులు హుండీలో వేయండి అని అంటారు కదా, సో అవన్నీ చూస్తున్నాము. నెక్స్ట్ దర్శనానికి దగ్గరలో ఉన్నాము. ఆ దగ్గరలోకి వచ్చాకనే మా రచయిత గోల్ పెట్టేశాడు వెళ్ళిపోదామని చెప్పి. కానీ కాసేపు ఆగమ్మా అంటే ఆగాడు. అలా 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 వాడు ఇంకో డబ్బులు ఇచ్చామని నేను వేసేస్తానని గోల్ చేస్తాడు, వేశాడు. లాస్ట్ ఇంకా దగ్గరకంటే వచ్చాము. ఇది తులాభారం, అమ్మవారి గుడి దగ్గర తులాభారం తీస్తారు. చిన్నపిల్లలు ఎవరైనా సరే తులాభారం తీయించుకోవచ్చు. సో ఇంకైతే అమ్మవారి దర్శించుకోవడం. అక్కడైతే అసలు ఫోన్ అలౌ చేయట్లేదు, ఫొటోస్ వీడియోస్ తీయట్లేదు, కానీ మేము ఏదో అలా తీసేసాము. చూడండి అమ్మవారిని. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఏం కొనకుండా ఇంటికి వెళ్తే చాలా సంతృప్తిగా ఉంటుంది. అందుకే కొనకపోయినా అలా తిరుగుతాం. చివరిలో ఏదో అలా తిరిగి చివరికి ఖర్జూరం చూసారుగా, ఖర్జూరం ఒక 1/2 kg కొనుక్కున్నాం. మా చిన్నోడు మాత్రం మేము కొనమని ఆడికి గట్టి నమ్మకం ఉంటుంది కాబట్టి మా అత్తయ్య గారిని పట్టుకున్నాడు. అలా ఎలాగలా ఆడికి బిస్కెట్ వేసి చిన్న కారు మాత్రం కొనిపించుకున్నాడు. చూసారా, అప్పుడు చూసి అలాగే ఇంకా అక్కడి నుంచి రాదండి కొనుక్కోండి. వచ్చి వెళ్ళి వెంటనే మా అత్తయ్య నెక్స్ట్ అక్కడి నుంచి అమ్మవారి గుడికి వీడియో చేస్తున్నావా అన్నం పెట్టుకుని చాలా సరదాగా ఉంటుంది. అందరం కలిసి బయటికి వెళ్తే కొంచెం రిఫ్రెష్మెంట్. చాలా రోజులైంది అందరం బయట పట్టుకున్నావు, కాలు పట్టుకున్నావు. చాలా బాగా జరుగుతుంది.